వెల్కమ్ టు కాగ్నా టీవీ. వికారాబాద్ జిల్లాకు సంబంధించిన వార్తలను మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా సాక్షి వికారాబాద్ జిల్లా పేపర్ తీసుకున్నట్లయితే పట్టు తవ్వుతున్న పాలన అంటూ ఒక వార్తను చూస్తున్నాం. లగచర్ల ఘటన తర్వాత అస్తవ్యస్తం, విచారణ అరెస్టులతో పోలీసుల బిజీ బిజీ, అధికారులది అదే పరిస్థితి. కలెక్టరేట్ లో ప్రజల పడిగాపులు, పత్తి ధాన్యం కొనుగోళ్లను పట్టించుకొని వైనం అంటూ ఒక వార్తను చూస్తున్నాం. కలెక్టరేట్ లో అధికారుల కోసం నిర్లక్షిస్తున్న ప్రజలు అంటూ ఒక వార్త చూస్తున్నాం. వరి కొనుగోలు తూతూ మంత్రంగానే కొనుగోలు చేస్తున్నారంటూ వార్త చూస్తున్నాం. అదేవిధంగా మరొక వార్తను చూసుకున్నట్లయితే కేటీఆర్ ప్రోద్బలంతో లగచర్ల గ్రామంలో అధికారులపై దాడి జరిగినట్లు నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి కోదండరెడ్డి గారు మరియు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారితో పాటు వివిధ నాయకులు పేర్కొన్నారు. దాని తర్వాత లగచర్ల గ్రామంలో ఒక రైతు గుండెమోని రాములతో మాట్లాడుతున్నటువంటి ఎంపీ మల్లు రవి గారి ఫోటో చూస్తున్నాం. ఆయన ప్రభుత్వం ద్వారా కల్పిస్తున్నటువంటి విషయాలను రైతుతో చెప్తున్నారు. దాంట్లో 35 లక్షల వరకు ఒక రైతుకు బెనిఫిట్ జరుగుతుంది అన్నటువంటి వార్తను మనం చూస్తున్నాం. అదే కొడంగల్ కోర్టుకు మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారిని తీసుకురావడం జరిగింది. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు అంటూ ఒక ఫోటోను చూస్తున్నాం. నిన్న విచారణలో భాగంగా నరేందర్ రెడ్డి గారిని కొడంగల్ అంగారెడ్డి జైలు నుంచి కొడంగల్ కోర్టుకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరొక వార్తను చూసుకున్నట్లయితే ప్రజాపాలన కళాయాత్ర ప్రారంభం అంటూ కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు కళాజాత బృందాన్ని ప్రారంభిస్తున్నట్టు వార్త చూస్తున్నాం. డిసెంబర్ 7 తారీఖు వరకు ఈ కళాజాత బృందం ప్రతిరోజు ఒక 3 మేజర్ గ్రామాల్లో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తుందని ఆయన తెలిపారు. అదేవిధంగా లైబ్రరీలను వినియోగించుకోవాలంటూ మరొక వార్త చూస్తున్నాం. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు నిన్న జిల్లా గ్రంథాలయ వారసులో భాగంగా అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఈ సమావేశంలో మాట్లాడుతున్నటువంటి చూస్తున్నాం. ఇప్పటికే జిల్లాలో 17 గ్రంథాలయాలు 3,10,000 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా లైబ్రరీ సెక్రటరీ సురేష్ బాబు గారు మరియు ప్రసాదాలు చేయకుంటే మీరెందుకు అంటూ మోయిన్పేట పిహెచ్ని వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి డిఎంహెచ్ఓ అంటూ ఒక వార్తను చూస్తున్నాం. నిన్న వైద్యులతో మాట్లాడుతున్న డిఎంహెచ్ఓ సంబంధించిన వార్తలు చూస్తున్నాం. అన్ని వసతులు ఉన్నా మీరు ప్రసవాలు ఎందుకు చేయరంటూ వైద్యులను నిలదీస్తున్నటువంటి వార్తను చూస్తున్నాం. అందులో భాగంగా సెప్టెంబర్ నెలలో ఆయా గ్రామాలకు చెందిన 50 మంది కాన్పులు చేసేందుకు సిద్ధంగా ఉన్నా ఒకరు కూడా ఆసుపత్రికి పురుడు పోసుకోలేనటువంటి వార్త చూస్తున్నాం. అక్కడ పారిశుద్ధ్య నిర్వహణ ఇలాగా అంటూ గ్రామ కార్యదర్శిపై డిపో జయసుధ ఆగ్రహం చేస్తున్నటువంటి వార్తను చూస్తున్నాం. చెలో లగచర్ల అంటూ మరొక వార్తను చూస్తున్నాం. మాట్లాడుతున్న వెంకటరాములు వామపక్ష పార్టీలకు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం చెలో లగచర్ల కార్యక్రమానికి పిలుపునిస్తున్నటువంటి వామపక్ష పార్టీలకు సంబంధించిన ఒక వార్తను చూస్తున్నాం.